గుడ్ మార్నింగ్. చూడమ్మ, నా పేరు వెంకటేశ్వర స్వామి. నేను శ్రీ సంహిత డిగ్రీ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి బీకామ్ ఫస్ట్ ఇయర్లో మనకి 2 సెమిస్టర్స్ ఉంటాయి కదండి, ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమిస్ట్రీ. కాబట్టి ఇప్పుడు మనం బీకామ్ ఫస్ట్ ఇయర్లో మనకి ఫస్ట్ సెమిస్ట్రీలో మీకు 7 సబ్జెక్ట్స్ ఉంటాయండి. బీకామ్ ఫస్ట్ సెమిస్ట్రీలో మీకు బీకామ్ ఫస్ట్ ఇయర్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఫస్ట్ సెమిస్టర్లో మీకు 7 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్టులో మీకు ఫస్ట్ సెకండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే తెలుగు ఇంగ్లీష్ పేపర్ ఉంటుందండి, తెలుగు పేపర్ ఉంటుంది. తర్వాత 3-4 ఫౌండేషన్ కోర్స్ ఉంటారు. ఫౌండేషన్ కోర్స్ పేపర్స్ ఉంటాయి. ఉంటాయండి. 2-3-4 మీకు ఫౌండేషన్ కోర్స్ పేపర్స్ ఉంటాయి. అంటే హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పేపర్ ఒకటి, ఇంకొకటి ఏమో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండి. ఈ రెండు కూడా ఫౌండేషన్ కోర్స్ పేపర్స్ అంటారు. 2 లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి, ఇంగ్లీషు తెలుగు. 2 ఏమో ఫౌండేషన్ కోర్స్ పేపర్స్ ఉంటాయి, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. ఇంకొక పేపరు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇకపోతే గ్రూప్ సబ్జెక్టులు 3 అండి. గ్రూప్ సబ్జెక్ట్స్ మనకి గ్రూప్స్లో ఫస్ట్ కూడా అకౌంటింగ్ సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుందండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ మనకి 3 గ్రూప్ పేపర్స్ అండి. 3 కూడా 5, 6, 7 మనకి గ్రూప్ పేపర్లు 3 ఉంటాయి. సో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, సెకండ్ పేపరు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్స్. మన బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదండి, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కాబట్టి కంప్యూటర్కి సంబంధించి మనకి ఒక పేపర్ ఉంటుందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవి గ్రూప్ పేపర్లు అండి. సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటి పేపర్ అండి. ఈ 2 కామర్స్కి సంబంధించిన పేపర్లు, అకౌంటింగ్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. ఈ 2 కూడా మనకి ఫౌండేషన్ కోర్సెస్ అండి. ఫౌండేషన్ కోర్సెస్లో హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ పేపర్ ఒకటి, మీకు ఈఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండి. మనకి ఇక్కడ 2 పేపర్లు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ పేపర్ ఒకటి ఉంటుందండి, ఈఎస్ పేపర్ ఉంటుంది.
ఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు. లాంగ్వేజెస్లో మనకి తెలుగు, ఇంగ్లీష్, ఇవి మొత్తం మీకు 7 పేపర్స్ ఉంటాయండి. లాంగ్వేజెస్ మీకు 100 మార్క్స్ ఉంటాయండి. ఈ ఫౌండేషన్ కోర్సు 50 మార్క్స్ ఉంటుంది. ఈ రెండు కూడా 50 మార్క్స్ అండి. ఫౌండేషన్ కోర్స్ పేపర్ మీకు 50 మార్క్స్ పేపర్స్ అండి. ఇవన్నీ కూడా మీకు తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా 75 మార్క్స్ ఎగ్జామినేషన్. మీకు ఎగ్జామినేషన్కి అంటే ఎగ్జామినేషన్ పేపర్ టోటల్ మార్క్స్ మీకు 75 ఉంటుంది. ఓకేనా? అంటే 100 మార్క్స్కి 25 మార్క్స్, 75 ఏమో మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. సో 25 మార్క్స్ ప్రాక్టికల్ మార్క్స్, సెషనల్ మార్క్స్ అంటారు. మీకు ఇంటర్నల్ ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అంటే మీకు ప్రతి సెమిస్టర్కి 2 ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అంటే కాలేజీలో కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా చేసుకుని ఈ 25 మార్క్స్ మేము ఇవ్వడం జరుగుతుందండి. సెషనల్ మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్. అంటే మీకు ఎగ్జామినేషన్ పేపరు 75 మార్క్స్కి ఉంటుందండి, 75 మార్కులకి ఉంటుంది. కాబట్టి మీకు లాంగ్వేజెస్ రెండు కూడా 75 మార్క్స్ ఉంటాయండి, 25 ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సో ఈ రెండు కూడా 50 మార్క్స్ అండి. సో ఫౌండేషన్ కోర్స్ పేపర్స్ కూడా 50 మార్క్స్ ఉంటాయి. ఇంకా గ్రూప్ సబ్జెక్ట్ అని కూడా అన్ని 75 మార్క్స్ పేపర్స్ అండి, 75 మార్క్స్. అండ్ ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్. అంటే మనకి 5 సబ్జెక్ట్స్కి లాంగ్వేజెస్ 2 సబ్జెక్ట్స్, అలాగే గ్రూప్ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కూడా ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్. ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయండి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నేను మీకు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే పేపర్ చెప్తానండి. ఓకేనా? ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే పేపర్ నేను టేకప్ చేస్తాను. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనకి వన్ ఆఫ్ ది గ్రూప్ సబ్జెక్ట్ అండి. మనకి ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఉన్నటువంటి గ్రూప్ సబ్జెక్ట్స్ మూడు సబ్జెక్టులో కూడా ఫస్ట్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది వన్ ఆఫ్ ది గ్రూప్ సబ్జెక్ట్ అండి. సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో మనం ఇంటర్మీడియట్లో మీరు కామర్స్ సబ్జెక్ట్ మీకు ఫస్ట్ ఇయర్లోని సెకండ్ ఇయర్లో కామర్స్ మీరు నేర్చుకున్నారు, కామర్స్ సబ్జెక్టు మీరు నేర్చుకున్నారు. కాబట్టి సో ఫండమెంటల్స్ మీకు ఇంటర్మీడియట్లో ఏవైతే అకౌంటింగ్ మీరు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏవైతే అకౌంటింగ్ నేర్చుకున్నారో మనకి ఈ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటి సిలబస్ అనండి మొత్తం అంతా కూడా. అంటే మీరు ఇంటర్లో నేర్చుకున్నటువంటి మొత్తం సిలబస్ అంతా కూడా మళ్ళీ డిగ్రీలో ఇప్పుడు మనం మరింత వివరంగా నేర్చుకుంటామండి. ఓకేనా? అంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతుందండి. ఇక్కడ మన ఇంటర్లో ఉండేదానికన్నా ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మీరు అకౌంటింగ్ ఏదైతే నేర్చుకున్నారో సో అదే అకౌంటింగ్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ పేపర్లో రిపీట్ అవుతుందండి. సో కాబట్టి మనకి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి 5 యూనిట్స్ ఉంటాయండి. ఫస్ట్ యూనిట్ మనకి చూడండి సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ మనకి ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్. ఫస్ట్ యూనిట్ మనకి ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఇంట్రడక్షన్లో నీడ్ ఫర్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్, తర్వాత జర్నల్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకి ఇంట్రొడక్షన్లో మనకి వస్తాయండి, ఇంట్రొడక్షన్లో వస్తాయి. ఇంకా సెకండ్ యూనిట్ సబ్సిడరీ బుక్స్ అండి. సబ్సిడరీ బుక్స్
ఇది మనకి సెకండ్ యూనిట్ అండి. ఇక థర్డ్ యూనిట్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. థర్డ్ యూనిట్ మనకి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. సో ఇక ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ యూనిట్. ఫోర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ తర్వాత యూనిట్ 5 వచ్చేసరికి యూనిట్ 5 ఫైనల్ అకౌంట్స్. ఏమా మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో మనకి 5 సిలబస్ మనకి 5 యూనిట్లు ఉంటుందండి. ఫస్ట్ యూనిట్ ఇంట్రొడక్షన్, సెకండ్ యూనిట్ సబ్సిడరీ బుక్స్, థర్డ్ యూనిట్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఫోర్త్ యూనిట్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, ఫిఫ్త్ యూనిట్ ఫైనల్ అకౌంట్స్. ఓకేనమ్మా. కాబట్టి ఇంట్రొడక్షన్ యూనిట్లో మనం మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏవైతే నేర్చుకున్నారో మనం తెలుసుకుని ఉన్నామో అకౌంటింగ్ గురించి అసలే డెఫినిషన్, అకౌంటింగ్ నీడ్ ఫర్ అకౌంటింగ్, అలాగే అకౌంటింగ్ డెఫినిషన్స్, అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్, తర్వాత అకౌంటింగ్ కాన్సెప్ట్స్, తర్వాత అకౌంటింగ్ కన్వర్షన్స్, తర్వాత మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్, జర్నల్ అండ్ లెడ్జర్, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ యూనిట్లో మనం నేర్చుకుంటామండి. ఓకేనా. అంటే అకౌంటింగ్ గురించి మనం అకౌంటింగ్ ఆబ్జెక్టివ్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అలాగే డబుల్ ఎంట్రీ సిస్టమ్, తర్వాత జర్నల్ చిట్టాపత్తులు రాయడం, అలాగే లెడ్జర్ ఆవర్జ ఖాతాలను మనం ప్రిపేర్ చేయడం, అంతా కూడా మనం ఇంట్రడక్షన్ ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటామండి. ఇదంతా కూడా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు అంతా నేర్చుకున్నారండి. ఓకేనా. అంటే జర్నల్ చిట్టాపత్తులు రాయడం, అలాగే ఆవర్జ ఖాతాలు ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదండి. అది ఇక్కడ మనం నేర్చుకుంటామండి. అంటే మీరు ఇంటర్మీడియట్లో కన్నా ఇక్కడ ఎక్స్టెండ్గా మరి అంత డీప్గా ఉంటుందండి. ఇంటర్మీడియట్లో మనకి సింపుల్గా ఉంటుందండి, ఇంకా మీకు ఎక్స్టెండ్ అవుతుందండి. ఇక్కడ మనం ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం ఇక్కడ. సో ఇక సెకండ్ యూనిట్కి వచ్చేసరికి సబ్సిడీ బుక్స్ అండి. సహాయక చిట్టాలు. ఈ సహాయక చిట్టాలు సబ్సిడీ బుక్స్, సహాయక చిట్టాలు. సో మనం ఇది కూడా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నామండి. మనకి జర్నల్ని మనం 8 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది కదండి. చిట్టాలు మనం 8 రకాలుగా డివైడ్ చేస్తాం. అంటే జర్నల్ క్లాసిఫైడ్ ఇంటూ 8 టైప్స్. అంటే చిట్టాను మనం 8 రకాలుగా డివైడ్ చేస్తామండి. సో వాటిలో మనం సహాయక చిట్టాలు అంటారు, సబ్సిడరీ బుక్స్ అంటారు. సో వీటి గురించి మనం సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం. అంటే అమ్మకాల సేల్స్ బుక్, పర్చేస్ బుక్, ఓకేనా, సేల్స్ రిటర్న్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్స్, అంటే క్యాష్ బుక్, ఇలా మనం జర్నల్ ప్రాపర్, ఓకేనా, ఇవన్నిటి గురించి మనం బిల్స్ పేబుల్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, మొత్తం ఈ సహాయక చిట్టాలన్నిటి గురించి మనం సబ్సిడీ బుక్స్లో మనం నేర్చుకోవడం జరుగుతుందండి. ఓకేనా. ఇక ట్రయల్ బ్యాలెన్స్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, అంకణ తప్పుల సవరణ. సో మీరు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ మనం నేర్చుకున్నప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనే దాన్ని మనం నేర్చుకోవడం జరిగిందండి. ఓకేనా. ట్రయల్ బ్యాలెన్స్ మనం నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకున్నాం ఫైనల్ అకౌంట్స్లో. సో ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ని మనం నేర్చుకుంటామండి. ట్రయల్ బ్యాలెన్స్ తప్పుల సవరణ, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా. ఇది మనకి ఇంటర్మీడియట్లో
లేనటువంటి టాపిక్ అండి రెటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా, అంటే మనకి చాయిస్ ఇంటర్లో ఉంటుందండి టాపిక్ రెటిఫికేషన్. తప్పులు చదవడం మనకి ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. అంటే మీరు నేర్చుకుంటారో లేదో ఒకవేళ చాయిస్లోకి వదిలేస్తారేమో. కాబట్టి ఈ రెటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనం మన అకౌంట్స్ ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయేమో, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత వాటిని మనం కరెక్షన్ చేస్తామండి. దాన్ని తప్పులు సరణ రెటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. ఇది 3rd యూనిట్లో మనం నేర్చుకుంటామండి. ఇక 5th యూనిట్కి వచ్చేసరికి బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ ఇది కూడా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం 3 కాలమ్ క్యాష్ బుక్కి చాయిస్ ఇస్తారండి. 3 కాలమ్ క్యాష్ బుక్కి చాయిస్గా బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ మనకి నేర్చుకున్నామండి ఇంటర్మీడియట్లో. కాబట్టి బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి అంటే మీరు 3 వరుసల నగదు చిట్టాకి చాయిస్ అండి బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంటు. కాబట్టి మీరు నేర్చుకున్నారు లేదంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్లో ఇది చాయిస్లు వదిలేస్తారండి. 3 కాలమ్ క్యాష్ బుక్ మనకి చెప్తారు. మనకి ఈ బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ చాయిస్లో వదిలేయచ్చండి. ఒకవేళ మీరు చాయిస్ కూడా నేర్చుకున్నట్లయితే ఈ బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా మీకు తెలుస్తుందండి. కాబట్టి ఇది 4th యూనిట్లో మనం బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకుంటాం. ఇక 5th యూనిట్కి వచ్చేసరికి ఫైనల్ అకౌంట్స్ అండి. ఓకేనా, అంటే ఫైనల్ అకౌంట్స్ కూడా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం ఫైనల్ అకౌంట్స్ నేర్చుకుని ఉన్నాం. సో దానికి కొంచెం ఎక్స్టెండ్గా ఇక్కడ ఉంటుందండి. కాబట్టి ఫైనల్ అకౌంట్స్లో మనం ఫైనల్ అకౌంట్స్ అంటే సో మనకి ఇక్కడ ఎగ్జామ్ నుంచి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామండి. ఫైనల్ అకౌంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు మనం ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఇది 5th యూనిట్లో ఫైనల్ అకౌంట్స్ గురించి నేర్చుకుంటామండి. అంటే మొత్తం మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా మీరు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారండి. కాబట్టి ఇంటర్మీడియట్లో ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఈ పేపర్ మీరు పాస్ అయిపోవచ్చండి. ఇంటర్మీడియట్లో మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా మీరు ఇప్పుడు డిగ్రీలో ఇప్పుడు ఈ పానిగా మీరు డిగ్రీలో ఇప్పుడే ఎగ్జామ్ రాసిన ఈ పేపర్ మీరు పాస్ అయిపోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. పాస్ అయిపోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మీరు ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకుని ఉన్నారు. ఓకే, కాబట్టి మీరు డిగ్రీలో అకౌంటింగ్ ఏదైనా కష్టం ఉన్నదని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీ అండి. మనకి ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే పేపరు మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు మనం అంటే మీకు అకౌంటింగ్ పేపర్ అనేది 75 మార్క్స్ ఉంటుంది కదండి. 75 మార్క్స్ ఉంటుందండి పేపర్ మీకు 75 మార్క్స్. 75 మార్క్స్ కూడా మనకి 5 మార్క్స్ 5 రాయాలండి. అంటే మనకి 5 నుంచి మనకి 8 5 మార్క్స్ ఇస్తాడండి. 5 రాయాలి, 5 5 25 అంటే మనకి 8 ఇస్తాడండి. మొత్తం మనం రాయవలసినవి 5. సో 5 into 5 25 మార్క్స్, 25 మార్కులు. 25 మార్కులకి 5 మార్క్స్ క్వశ్చన్స్ 25 మార్కులు అండి. అంటే మనకి ఇక్కడ 5 యూనిట్ల నుంచి మనకి ఇక్కడ థియరీ ఉంటుందండి. థియరీ క్వశ్చన్లు ఈ థియరీ మనకి ఇస్తాడు. మనకి థియరీ ఇవ్వచ్చండి, లేదా స్మాల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ 8లో 5 థియరీ క్వశ్చన్లు అడగొచ్చండి, 3 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. కాబట్టి మొత్తం మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. చాయిస్ ఓవరాల్ చాయిస్ అండి. కాబట్టి మనం 5 రాయాలి. 5 into 5 25 మార్క్స్. ఇక ప్రతి యూనిట్ నుంచి మనకి 2 సమ్స్ వస్తాయండి. మనకి ప్రతి యూనిట్ నుంచి 2 ఎస్ఐ క్వశ్చన్లు ఇస్తాడు. ఏఆర్బి చాయిస్. ప్రతి యూనిట్ నుంచి మనకి ఎస్ఐ క్వశ్చన్లు అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తాడు. ఏఆర్బి చాయిస్ ఇస్తాడండి. యూనిట్ నుంచి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి 10 మార్క్స్. ఓకేనా, ప్రాబ్లమ్స్ అవ్వచ్చండి, లేకపోతే థియరీ క్వశ్చన్లు కూడా అడగచ్చు ఫస్ట్ యూనిట్లో. కాబట్టి మనకి ప్రతి యూనిట్ నుంచి మనకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏఆర్బి చాయిస్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండి. మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయండి. 2 3 4 5. సో 5 అంటే ప్రతి క్వశ్చన్ ఏఆర్బి చాయిస్ అండి. మనం ఏ కానీ బీ కానీ రాయొచ్చు. కాబట్టి 5 into 10
50 మార్క్స్ అండి. మొత్తం 75 మార్క్స్కి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ పేపరు మనకి ఎగ్జామ్ 75 మార్క్స్ ఉంటుందండి. 75 మార్క్స్ కూడా 10 మార్క్స్ 5 మార్క్స్ ఏమో 5, ఇలా 75 మార్క్స్ మనకి పేపర్ ఉంటుందండి. ఇక మిగిలిన 25 మార్క్స్ ఏమో మీకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయండి. 25 మార్క్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 25 మార్క్స్ కూడా మీకు ప్రతి సెమిస్టర్కి మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. సో ఈ ఇంటర్నల్ ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ 20 అంటే 2 ఇంటర్నల్స్ ఉంటాయి. ఈ 2 ఇంటర్నల్లో యావరేజ్ చేసి మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఈ 25 మార్క్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి 25 ఇంటర్నల్ మార్క్స్, 75 ఏమో పేపర్ ఉంటుందండి. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ ఫస్ట్ యూనిట్లో అకౌంటింగ్ గురించి మనం నేర్చుకుందామండి.